श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలతో, ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బుద్ధ ధ్యాన హృదయం యొక్క ప్రయోజనం ఏమిటి అని ఆలోచించి అందులోని భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఆ భావాన్ని గ్రహించిన దానిని మననం చేసి మన జీవిత విధానంలో, జీవిత సాధన సమరంలో దానిని అనుసంధానం చేసుకున్నప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏమిటా ఉపయోగకరము అంటే మానవ జన్మకి సార్థకతే ఉపయోగకరం. సార్థకత లేని జీవితం వ్యర్థం. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో అత్యంత ఉన్నతమైనదిగా మానవ జీవితం, మళ్ళీ మానవ శరీరము ప్రాప్తించింది అని అంటారు. మరి అటువంటి మానవ శరీరాన్ని ఎంతగా శ్రద్ధగా దాన్ని ఉపయోగకరంగా సాధకతగా చేసుకోవాలని ఆలోచింపజేసేదే ఈ బుద్ధ ధ్యాన హృదయం గ్రంథంలోని సారాంశం. గత కొన్ని వారాలుగా మనం వివరించుకుంటూ వస్తున్నాం. అంటే ఈ సాధనా భాగంలో విధానంలో ఇది తెలిసిందే కదా అని అనిపిస్తూనే ఉంటుంది, కానీ మరుపు కలుగుతూ ఉంటుంది. ఈ సాధనలో జీవితంలో అన్వయించుకోవడంలో మరుపు కలుగుతుంది. అంటే మర్చిపోతుంటున్నాం. అనుకుంటూ ఉంటాము, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం అది గుర్తు రాకుండా పోతుంది. అందుకే స్మృతి అనే పదం వాడుతూ ఉంటారు. ఈ బుద్ధమయంలో స్మృతి అనే పదం అంటారు. అంటే గుర్తించుకో, స్మరించుకో. ఏదైతే ఉన్నతమైన ప్రమాణ కలిగిన విషయం ఏదైతే ఉంటుందో దాన్ని నిరంతరం స్మరించు, దాన్ని నిరంతరం గుర్తించుకో. అదే కదా భగవద్గీత చెప్పాడు. శ్రవణము విని దానిని, మననము నిధిధ్యాస. భగవద్గీతలో చెప్పినా, బౌద్ధ మతంలో చెప్పినా, జైన మతంలో చెప్పినా, ఏ మత సాంప్రదాయాలు చెప్పినప్పటికీ కూడా మననం అనేది ప్రధానమైనది, వినడం అనేది అత్యంత ప్రధానమైనది. వినడం ద్వారానే మననం చేసుకోగలుగుతాం. మననం చేసుకుంటూ దాని మీద ధ్యాస ఉంచగలిగినప్పుడు మాత్రమే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. విచార సాగరం నుంచి ఆనంద సాగరంలోకి ప్రయాణం సాగించగలము. ఆనంద సాగరం అంటే పాల సముద్రము అనే విషయాన్ని మనకు గుర్తించాలి ఇక్కడ. ఇప్పుడు ఈరోజు మాస్టర్ గారు మనకి ఏం చెప్తున్నాడు? బౌద్ధ సాధనలో ఏ విధంగా శ్వాసను గూర్చి స్మృతిలో ఉంచుకోవాలి అంటే ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క సాధన ఉంటుంది. నదిలో ఈదుకుంటా పోవచ్చు, పడవలో పోవచ్చు, స్టీమర్లో పోవచ్చు. కానీ ఇక్కడ ఎందులో పోతున్నా కూడా శ్రద్ధ ముఖ్యం, దాని మీద అవగాహన ముఖ్యం, స్మృతిలో ఉండడం ముఖ్యం. ఈ మూడు ఉండాలి నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా. అవి తెలియజెప్పేదే ఇప్పుడు మన నిత్య జీవితంలో ధ్యానం అంటాము, యోగం అంటాము. దానిలో ఒక భాగం ఇస్తున్నాడు, కాయానుపశ్చనము అంటే ఏంటి? బౌద్ధ సాధనలో
ప్రయోజనాల గురించి వివరించుకుంటూ అందులో వారి యొక్క పదాలు కాయానుపశ్యనము, భావోద్వేగుల గురించి ధ్యానము ఇట్లాంటి ఉంటాయి. ఒక్కొక్క దానికి వివరించుకుంటాం. కాయానుపశ్యనం అంటే శరీరంతో ధ్యానం చేయగలరము. శరీరంతో ధ్యానం అంటే శరీరం అంటే మనకి అందరూ తెలిసిందే, రక్త మాంసంతో నిండుకుడిన ఒక తిత్తి లాంటిది. దానిపైన ధ్యానం అనండి. ధ్యానం అనుకున్నాం. ధ్యానము అంటే బుద్ధితో ప్రయాణం చేయడము. ధీ ప్లస్ ధ్యానము, ధ్యానము ధీ అంటే బుద్ధి, దానితో ప్రయాణం సాగించడము. అంటే నీ శరీరం మీద కూడా నువ్వు ధ్యాస ఉంచు. శరీరంలో ప్రతి మనసులో మిగిలే ప్రతి ఒక్క ఆలోచనని మీరు గుర్తించినట్లుగానే శరీరం యొక్క కదలికలను కూడా గుర్తిస్తూ ఉండాలి. అంటే అది సంపూర్ణమైన స్మృతిలో ఉండగలగాలి, లేకపోతే సంపూర్ణమైన శ్రద్ధలో కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనం గుర్తించాలి. ఈ ధ్యానం అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఊపిరి పీల్చడము వదలడం గుర్తించడంతో ఆరంభమవుతుంది. ఇది శరీర ధ్యానం అనేది, లేక శ్వాసను గురించి స్మృతి అనేది ఉచ్ఛ్వాస నిశ్వాస గుర్తించడంలో ప్రారంభమవుతుంది. అంటే ఇది ప్రాణాయామం లాగా ఊపిరిని బిగబెట్టి ఉంచడం సాధన కాదు. శ్వాసను బంధించి సాధన చేయడం విధానం కాదు. ఇక్కడ సహజంగా ఉండాలి. సహజంగా సాగిపోయే శ్వాసాన్ని స్థిరత్వం చేసుకోవాలి, దృఢం చేసుకోవాలి. శ్రద్ధపూర్వకమైన గుర్తింపుకు గురి చేయడమే మన లక్ష్యం కావాలి. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ సహజంగా సాగిపోయే శ్వాసను, అసహజంగా కాదు. ఇక్కడ సహజంగా అనే పదం కూడా చూడండి, మన ప్రయత్నం లేకుండా ఏర్పడినది, ఆర్టిఫిషియల్ కానిది, స్వభావ సిద్ధమైనది, సాధారణమైనది. చూడండి, సహజం అనే పదం, సహజం అంటే సహజం, సహజంగా ఉంటా కదా అంటారు. సహజం అంటే ఏమిటి? దానిలో భావం ఏమిటంటే సాధారణమైనది, ఉన్నది ఉన్నట్టుగా ఉండేది. అంటే ఏమిటి? నేచురల్ విద్యుత్ అర్థమవుతుంది. ఆర్టిఫిషియల్ కాదు, సహేతుకంగా ఉండేది. చూడండి పదాలు ఎక్కడ వస్తుందో. అంటే సహేతం అంటే ఏమిటి? తర్కానికి సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే సహజ వనరులు అంటారు కదండి, సహజమైన ఆహారం అంటారు కదండి, సహజమైన ప్రవర్తన అంటారు కదండి, సహజమైన సౌందర్యం అని అంటారు కదండి. అంటే ఏమిటి? స్వతసిద్ధగా ఏర్పడినట్లుగానే ఈ శ్వాసని దృఢంతో చేసుకో, అలా గుర్తింపు చేయడమే లక్ష్యము. అంటే ఇక్కడ శ్వాస యొక్క ఉచ్ఛ్వాసాన్ని గుర్తించడమే కానీ శ్వాసను ఆపడం కాదు, శ్వాసను బంధించడం కాదు, అనేది శరీరాన్ని కష్టపెట్టడం కాదు. ఇక్కడ సాధన పరంగా చెప్తున్నాడండి. అంటే మన సాధనలో ఉన్నతమైన లక్ష్యం సాధించడంలో మనకు షిరిడీ సాయినాథుడు సులభమైన సాధన విధానం అందించున్నాడు. సులభమైన సాధనం అంటే ఫ్రీగా వస్తే ఉంటుంది, ఇదేం అనిపిస్తుంది. అది కష్టం అని తెలిసింది అనుకోండి, ఊరే అంత కష్టమైన దానిని మనకు సులభంగా అందించాడు సాయినాథుడు. మరి దీన్ని పట్టుకోకుండా ఇంక దేని పట్టుకోవాలి మనం అని ఆలోచన కలిగింపజేసేదే ఈ బుద్ధ ధ్యాన హృదయంలోని ఆంతర్యము. ఎందుకు ఈ గ్రంథాన్ని ఈ చదువు మనకి బుర్రకి ఎక్కడ ఎక్కదు, ఎక్కినట్టుగా ఉంటుంది. ఎంతపై తలనొప్పి, ఈ గ్రంథాన్ని ఎందుకు సత్సంగం పెట్టుకున్నాము అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉంటుంటారు. కానీ ఇదేమిటి? ఈ కష్టం తెలిసినప్పుడు అబ్బా ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుండా మనకు షిరిడీ సాయి అనేది తత్వం సులభంగా అందించాడు అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ షిరిడీ సాయి సాంప్రదాయంలో పట్ల దృఢత్వం ఏర్పడుతుంది, విశ్వాసం ఏర్పడుతుంది. అందుకోసమండి నిత్య సాధన ద్వారా శ్వాస శాంతము, సమము, గాఢము అవుతుంది. నిత్య సాధన ద్వారా, నిత్యము అంటే అనుక్షణము, నాన్ స్టాప్,
అంటే నిరంతరము, సహజంగా నీ యొక్క శరీరంలో యొక్క స్పందనని గుర్తిస్తూ ఉండు, దాని ద్వారానే నీకు శాంతము ఏర్పడుతుంది అన్నాడు. సమము ఏర్పడుతుంది అన్నాడు, గాఢము అవుతుంది అన్నాడు. శాంతం అంటే ఏమిటి అని ప్రశ్నించామనుకోండి, శాంతం అంటే ఏమి పెద్ద ప్రశ్న అది. శాంతం అంటే శాంతమే, పిల్ల అంటే మార్జాలమే, మార్జాలం అంటే పిల్లే. కొన్ని శాంతములో ఉన్న పర్యాయ పదాలను గమనించాలండి ఇక్కడ. శాంతము అంటే ఓర్పు, నిశ్శబ్దత, ప్రశాంతత, అన్నీ ఒకటే అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ శాంతము అంటే ఓర్పు. ఎప్పుడైతే నిరంతరము ఈ శ్వాస మీద సహజంగా దాన్ని గుర్తిస్తూ ఉన్నప్పుడు మనలో సహనం ఏర్పడుతుంది, ఓర్పు వస్తుంది. అది ఎట్లా అంతర్గతంగా ఉన్నది కాదు, లోపల కూడా కాదండి, బాహ్య వాతావరణంలో కూడా నీకు ప్రశాంత సూచిస్తుంది. దానికి సోక్రటీస్ చెప్పుకోవచ్చండి మనం. అద్భుతం. సోక్రటీస్ సాధన చేస్తూ ఉంటాడు, గొప్ప మహాత్ముడు, శిష్యులకి సత్సంగం చెప్తూ ఉంటాడు. ఆ వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇవ్వాలా, అది విధానం. ఎంతమందికి ఇస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఆ ధర్మపత్ని. విసుగొచ్చింది, ఏదైనా వీళ్ళు ఇంకా పోలేదే, భోజనం టైం అయిందే, దీన్ని వదిలిపెట్టలేదు దీన్ని అని వంటింట్లో డబడబడబా వస్తువులు డబడా కొట్టింది శబ్దానికి. ఆ శబ్దానికి విని వాళ్ళు వెళ్ళిపోతారని. శిష్యులు అన్నారు, ఏంటి గురువు గారు అన్నారు. మేఘాలు గర్జిస్తున్నాయి అన్నాడు. చూడండి, బాహ్యమైన ఆ శబ్దం కూడా అతనిలో ప్రశాంతత కనిపించిందా లేదా. బాహ్యం, అంతర్గత ప్రశాంతత ఉంది. అంతర్గత ప్రశాంతత ఉంది కాబట్టి, అంతర్గతంగా ఓర్పు ఉంది కాబట్టి, అంతర్గతంగా నిశ్శబ్దత ఉంది కాబట్టి, పైన జరిగే బాహ్యంగా జరిగే విషయాల్లో కూడా ఈ మూడు కలిగి ఉండడం, ఇదేంటి శాంతం అంటే. వెంటనే వీళ్ళు పోగొడేప్పటికి అవేం చేస్తుంది, కొండ తెచ్చి నెత్తిని కొట్టింది సోక్రటీస్కి ముఖం. అప్పుడు ఆయన చలించలే, అంతర్గతంగా చలించలేదు. కనీసం మనసులో కూడా కోపం ఉంటుంది కదండి, అది లేదు. బాహ్యంగా ఓర్పు కలిగి ఉన్నాడు, ప్రశాంత కలిగి ఉన్నాడు. ఇదేంటి గురువు గారు అన్నాడు అని అడిగారు. ఇంతకుముందు మేఘాలు గర్జించాయి, ఇప్పుడు వర్షం వచ్చింది అన్నాడు. చూడండి, వినడానికి హాస్యమే, ఎంతటి నిగూఢమైన సత్యం ఉంది. అదే కదా త్యాగి అంటాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు. ఇక్కడ సౌఖ్యం అంటే బాహ్యం కాదండి, అంతర్గతమైన సౌఖ్యం, అంతర్గతమైన ఆనందం, అంతర్గతమైన పరమానందం. ఆ ఆనందము పరమానందము బాహ్యంలో కూడా ఎప్పుడైతే అనుభూతి చెందగలుగుతాడో వాడు నిజమైన సాధకుడు. దీనికి ఉదాహరణ బాబా చేతులు ఎన్ని కనిపిస్తాయండి మనకి, సత్సంగంలో ఎన్ని వినిపిస్తాయి మనకి. అంటే ఎందుకని చెప్పుకుంటానంటే, ఆ విన్న దాన్ని, కనిపించిన దాన్ని మననం చేసుకుంటూ స్మృతి పదముల్లో ఉంచుకోవడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. ఈ గ్రంథం బుద్ధ ధ్యాన హృదయం గ్రంథం ఉపయోగపడుతుంది. సమము అన్నాడు మళ్ళా. సమము, సమంగా ఉండడం, సమంగా సమతుల్యంగా ఉండడం, బ్యాలెన్స్ ఉండదు, ఎక్కువ తగ్గుతూ ఉండదు అన్నమాట, సరిగ్గా ఉంటుంది లోపల బయట. మరి గాఢము అన్నాడు. గాఢము అనేది మనకి ఏమి అర్థమవుతుంది. గాఢము దానికి అర్థం ఏం చెప్పంటాం, ఏదో తెలుగు పండిట్లు చెప్పగలరేమో కానీ మరి నా బోటి వాళ్ళకి దానికి అర్థం తెలియదు కదండి. గాఢము, గాఢమంటే 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 అనుకుంటా కూర్చోవలసిందే నేను ఇక్కడ. అదే మాస్టర్ చెప్తాను, గాఢం అంటే లోతైన అంటున్నాడండి, తీవ్రమైన అంటున్నాడండి, దట్టమైన అంటున్నాడండి. గాఢాంధకారము అంటారు అంటే ఏమిటి, దట్టమైన చీకటి.
గాఢ నిద్ర అంటే తీవ్రమైన శరీర అలసట తీర్చుకోవడం విధానము. గాఢమైన స్నేహము అంటున్నారండి. గాఢమైన ఏమిటి? లోతైనగా. అంటే లోతైన ఎక్కడ? మనసు, ఇద్దరి యొక్క మనసులు, ఆత్మలు కలిసి ఉండడం. ఇంతకు అర్థం చెప్తున్నారండి ఇక్కడ మహర్షి గారు. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? శాంతము, సమము, గాఢం ఎప్పుడు వస్తుంది? నిత్య సాధన ద్వారా వస్తుంది. మరి నిత్య సాధన మనకేమి ఇచ్చాడు భరద్వాజ మాస్టర్ గారు? నిత్య సత్సంగం ఇచ్చాడు, నిత్య పారాయణ ఇచ్చాడు, నిత్య సద్గోష్ఠి ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ 3 చేసుకుంటామో మనకి ఈ శాంతము, సమము, గాఢము సులభంగా లభ్యమవుతుంది. ఇందువల్ల ఏమవుతుందంటే మన జీవన గతే, జీవన శైలి ఈ 3 అయిపోతుంది. అప్పుడు శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం ఉంటామో శరీరం బాహ్య దృష్టిలో కుషించిపోయినట్టు కనిపించినప్పటికీ కూడా వాడు ఉత్సాహంగా, ఉల్లాసంగా, హుషారుగా కనిపిస్తాడు, నడుస్తాడు. అంటే ఈ తేడా వల్ల మనం గ్రహించవలసింది ఏమిటి అనేది మన శరీర ప్రక్రియల్లో కూడా నిరంతరము గమనిస్తూ ఉండు. దాని ఉచ్ఛ్వాస ఊపిరితో ప్రశాంతంగా దాన్ని ఆస్వాదించు ఉండు. ఇప్పుడు శ్వాస అనేది ఒక నిరంతరం జరిగే క్రియ అండి. అది ఇదేంటంటే ఊరికే ఖాళీగా ఉన్న సమయంలో మనం దానిపై దృష్టి కేంద్రీకరించాలి. దాన్ని ఎందుకు కేంద్రీకరించడం అంటే ఏమిటి? అనవసరమైన ఆలోచన లోపలికి ప్రవేశించదు, అందుకు కేంద్రీకరించాలి. ఖాళీగా ఉన్నాం అనుకోండి, అక్కడ పోదామా, ఇక్కడ పోదామా, ఆలోచించామా, ఈ పసుదామా, వీడి మీద గిల్లుతామా, వాడిని గిల్లుతామా, ఫోన్లో మాట్లాడతామా, కొన్ని వీటివన్నీ కూడా అవసరమా అనవసరం ఆలోచించాలి. అందుకని నిరంతరం ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చుంటూ ఆ శ్వాస ప్రక్రియ గమనిస్తున్నాం అనుకోండి, అదే సోహం 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 అంటూనే ఉంటుంది. ఎప్పుడైతే అంటూ ఉంటుందో మన హృదయంలో ఉన్నతమైన స్థానం ఏర్పడుతుంది. ఎవరికి? భగవంతుడు మనలో ప్రవేశించడానికి. ఇక్కడ భగవంతుడు అంటే మనం చెప్తున్న జ్ఞానం ప్రవేశించడానికి. అందుకు ఈ సాధన. అందుకని మన దృష్టిని దానిపై కేంద్రీకరించు. ఇప్పుడు బాగా చెప్తాడు, నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అంటే అర్థం ఏమిటి? ఇది ఏదైనా చూసుకోవడం కాదండి. బాబా మీద దృష్టి అంటే ఏమిటి? బాబా అంటే కూడా సర్వగతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు అనే దాని మీద దృష్టి పెట్టు. అది సహజంగా ఉంటుందన్న భావన కలిగి ఉండు. ఎప్పుడైతే ఆయన సర్వగతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు అనే భావన ఉన్నప్పుడు, అంతటా ఆయనే మన చుట్టూ ఆయన ఉన్నాడు అనే భావన ఉన్నప్పుడు మనకి ఎంతటి ధైర్యం ఉంటుందండి, ఎంతటి ఓర్పు కలుగుతుందండి, ఎంతటి శాంతము ప్రశాంతత కలుగుతుందండి. మనిషి జీవించేది ప్రశాంతత కోసం, శాంతం కోసం, ఆనందం కోసం. మరి ప్రశాంతత, శాంతం, ఆనందము మాటల్లోనేనా? అనుభవించవద్దా? ఆస్వాదించవద్దా? అందరూ అది కోరుకుంటారు, కానీ దానికి కావలసిన విధంగా జీవన విధానాన్ని చూసుకోవడం లేదు. అటువంటి జీవన విధానాన్ని ఎన్నుకోవడం లేదు, అంటే తీసుకోవడం లేదు. మన జీవిత విధానంలో కూడా తేడా ఉంటుందండి. ఆనందమయంగా ఉండడానికి ఏదో అటువంటి జీవన విధానంలో మన ఆలోచనని, మన భావాలని, మన భావోద్వేగాలని అన్నీ సరిచూసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే జీవిత విధానం ఆనందమయంగా ఉంటుంది. ఈ శ్రద్ధ ఒక్కొక్కప్పుడు పాక్షికంగా ఉన్నప్పటికి కూడా, పాక్షికం అంటే ఇది కొద్దిసేపు, అంటే సంపూర్ణం కాదు. ఇప్పుడు చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం అంటే కనిపించకుండా ఉంటుంది కదా అంటారు కదా, అట్లా ఈ శ్రద్ధ ఏదో ఇప్పుడు అనుకున్నాం కాబట్టి ఈ మరుక్షణం ఉంటుంది,
ఆ మరుక్షణానికే నీకు శాంతి తృప్తి కలుగుతాయి అన్నాడండి. ఇక్కడ తృప్తి దానికి ఎట్లా నిర్వచనం చెప్పండి? తృప్తి అనేసాము. ఏంటి తృప్తి? దానికి అర్థం ఏమిటి? పిల్లి మార్జాలలాగా అనుకోవడమేనా? తృప్తి అంటే ఏంటి? అనుకున్న కోరిక తీరినప్పుడు కలిగే మానసిక ప్రశాంతత, బాహ్యమైన ప్రశాంతత కాదండి. అంటే ఆ మానసిక ప్రశాంతత లేకపోతే సంతోషం, ఇది ఒక మానసిక స్థితి అండి. అది తృప్తి అనేది ఒక మానసిక స్థితి. కొంతమంది లోతుగా అందులో విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. మన పరిణితి ఏదో తృప్తి, శాంతము, గాఢము ఏదో మామూలుగా చెప్పుకునే మాటలతోనే గడిపేయడం కాదండి. అందులో భావాన్ని మనం గుర్తించగలగాలి. తృప్తిగా ఉండి ఆ తృప్తిగానే ఉండాలండి. తృప్తి అది ఒక మానసిక స్థితి. పైకి తృప్తి అంటాం, నీకు లోపల ఆ మానసిక ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావా అంటే ఒక అవసరం తీరినప్పుడు కలిగే ఒక భావోద్వేగం అండి. దీన్ని మనం కొంచెంగా వివరించుకోవాలంటే మనలో హార్మోన్స్ ఉంటాయండి. ఎప్పుడైతే ఒక పరీక్షలోనూ, ఒక ఆటలోనూ ఒక మంచి స్కోర్ సాధిస్తే, లేకపోతే ఏదైనా మంచి పనిలో మనం విజయం సాధిస్తే, లేదా ఎవరికైనా సాయం చేస్తే మన శరీరంలోనండి డోపమైన్ అనే హార్మోన్స్ వృద్ధి చెందుతుందండి. అందుకే శరీరకి చెప్పాడు, శరీర ధ్యానము అని పదం వాడుతున్నాడండి. దాన్ని వాళ్ళ భాషలో కాయానుపశ్చనము, వాళ్ళ పదాలు అది. ఇవన్నీ తృప్తి కోసం వస్తున్నాయండి. అంటే డోపమైన్ హార్మోన్స్ విడుదలవుతుంది. అంటే ఏంటి? ఉత్సాహం కలుగుతుంది, సామాజిక సేవ చేయడం కావచ్చు, లేకపోతే దీనిలో ఉత్తీర్ణత పొందడం కావచ్చు. ఇందులో తృప్తి ఉంటుంది. రెండవది ఒక ఆత్మీయ పలకరింపు, ప్రేమపూర్వకమైన స్పర్శ, తల్లి, బిడ్డ, స్నేహితుడు, తండ్రి. ఎవరు ప్రేమపూర్వక స్పర్శ ఎవరికి ఉంటుంది? తల్లికి బిడ్డ పట్ల, తండ్రికి బిడ్డ పట్ల, ఒక స్నేహితుడి పట్ల. ఎందుకు మనం సెకండ్ ఇచ్చుకుంటున్నాం అంటే ఆ స్పర్శ మనలో కాస్త ఒక అద్భుతమైన ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతుందండి, విడుదలవుతుంది. దానిని ఆక్సిటోసిన్ అంటే ఏంటి? అనుబంధాల హార్మోన్స్. ఒక ఆత్మీయ పలకరించడం ఎలా ఉంటుంది? మనసు పలకరిస్తుంది కదండి. తృప్తిలో ఇది భాగం అన్నమాట. ఇంకోటి మన శరీరానికి కానీ మనసుకి కానీ హాయినిచ్చేది అంటే ఒక అద్భుతమైన గార్డెన్, లేకపోతే ఒక కొండ శిఖరం. మనం మామూలు చెప్పుకోవాలంటే ఒక తిరుమల మనకు దగ్గరలో ఉండేది. తిరుమలకు వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, సాయంకాలం అక్కడే మనం స్టే చేయాలనుకున్నాం, అంటే నిద్ర చేయాలనుకున్నాం. దర్శనం 4 గంటలకు అయిపోయింది. 5-6 మధ్యలో అలా తిరుగుతాం. అలా తిరుగుతున్నప్పుడు ఆ చల్లటి గాలి, ఆ గాలి యొక్క స్పర్శ, మనసుకు హాయి, ఇవన్నీ కలుగుతాయి కదండి ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో. అప్పుడే అవుతుంది మంచి మంచి ఆలోచనలు వస్తుంది. ఇప్పుడు రచయితలు, కవయిత్రులు కూడా ఇంట్లో కూర్చొని రాయలేరండి. వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు, ఏ పార్కుకో, ఏ కొండ శిఖరాలకో, లేకపోతే ఊరి బయటకో, ఒక నది దగ్గరకో, సముద్రం దగ్గరకో. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఒక ఉత్పత్తి మంచి ఆలోచనలు కలిగి మంచి రచన చేయగలుగుతారు. అది అప్పుడు ఏం హార్మోన్స్? సెరోటోనిన్ అనే హార్మోన్స్ ఉత్పత్తినప్పుడే మంచి ఆలోచన కలుగుతాయండి. మరి మంచి ఆలోచన కలగాలంటే శరీరానికి మనిషికి హాయిగా ఉండే ప్రదేశానికి మనం వెళ్ళగలగాలి. ఇంకోటి, మనం బాగా శారీరక కష్టం చేస్తున్నాం అనుకోండి, ఒక మంచి ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి,
లేకపోతే ఎక్సర్సైజ్ చేసినప్పుడు అనుకోండి, అప్పుడు నొప్పును తట్టుకునే హార్మోన్స్ బయలుదేరుతాయండి. ఎండార్ఫిన్లు అంటారండి దాన్ని. ఉదాహరణకి మనం ఒక సమ్మేళనం చెప్పుకుందామండి. ఆ సమ్మేళనంలో మన శారీరక కష్టం ఎంత కలిగింది, ఎంత శారీరక కష్టం అయినా అది కష్టం అనిపించిందా? అంటే ఏమిటి? ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి ఉత్పత్తి అయింది. అదే ఎండార్ఫిన్లు. ఇవన్నీ మన శరీరంలో ఉందండి. అది శరీర ధ్యానం అంటే. వీటి వల్ల నీకు తృప్తి కలుగుతుంది. అంటే ఇవన్నీ తృప్తికి నిర్వచనాలు పర్యాపదంగా మనం వాటి చెప్పుకుంటూ వస్తున్నామండి ఇక్కడ. ఇంకోటి కూడా ఉందండి. ఏదైనా భయంకరమైనవి, ఒత్తిడి కలిగించేవి, అప్పుడు కార్టిస్టోలిన్ అని, అంటే కొన్ని పదాలు కొంచెం తేడా కనబడుతుంది. కార్టిస్టోలిన్ హార్మోన్స్ ఉత్పత్తి అయినప్పుడే భయము, ఒత్తిడి, టెన్షను ఇంగ్లీష్లో అది పెరుగుతుంది. అంటే ఏంటి? మంచి మన శరీరంలో ఉంది, చెడు హార్మోన్ మన శరీరంలోనే ఉంది. కాబట్టి శరీరం మీద ధ్యాస ఉంచు. అందుకు ఖాళీగా కూర్చున్నప్పుడు ఈ శ్వాస మీద ఎప్పుడైతే నువ్వు నిరంతరం గుర్తిస్తూ ఉన్నప్పుడు ఇతరమైన ఆలోచనలు ప్రవేశించావు. మరి ఇప్పుడు ఈ హార్మోన్స్ కూడా మనం వివరించుకున్నాము. ఇవన్నీ మనకు మాస్టర్ గారు అందించాడండి. డోపమైన్ అనుకున్నాం. డోపమైన్ ఏంటి? సామాజిక సేవ చేసినప్పుడు, ఎదురుబడికి సాయం చేసినప్పుడు మనకు ఉత్సాహం కలుగుతుంది కదండి. అది మన చేత చేపిస్తున్నాడు. ఆక్సిటోసిన్ సత్సంగం ద్వారా, సత్సంగంలో సాయి బంధువులు, ఆత్మ బంధువుల యొక్క పలకరింపు, ఒక స్పర్శ, అనుబంధాల హార్మోన్ మన సత్సంగం ద్వారా వస్తుంది కదండి. సెరోటోనిన్ అంటే ఆనందం. అంటే మాస్టర్ గారి ప్రవచనాలు మన మనసుకి ఎంత హాయి కలిగిస్తుంది. ఈ సత్సంగం వల్ల మంచి మంచి ఆలోచనలు కలుగుతున్నాయి. హ్యాపీనెస్ హార్మోన్స్ అంటే ఇదేనండి, సెరోటోనిన్. మరి మాస్టర్ గారి ప్రవచనం ద్వారా ఈ సెరోటోనిన్ మనలో ఉత్పత్తి చేస్తున్నాడు కదండి. ఎండార్ఫిన్లు అంటే ఏమిటి? ఆనందంగా శరీరంగా సత్సంగంలో కావచ్చు, లేకపోతే సామాజిక సేవ విధులతో కావచ్చు, శరీరానికి కష్టము అనిపించకుండా ఇష్టముతో ఉన్న శక్తిని మాస్టర్ గారు మనకి ఏర్పరుస్తున్నదా లేదా? ఇప్పుడు తెలుసుకున్నాం ఈ హార్మోన్లు ఏ సందర్భాల్లో విడుదలవుతున్నాయో తెలిసింది. కాబట్టి అలాంటి సందర్భంలో నిత్య జీవితంలో భాగమయ్యేలా చూసుకుంటే చాలు. మనమేంటి ఆనందం, మనమేంటి ఆహ్లాదం, మనమేంటి పరమానందం, మనమేంటి ఆత్మ సంతృప్తి. ఇన్ని ఉన్నాయండి తృప్తులు. అంటే ఇక్కడ మాస్టర్ గారి గొప్పతనం చూడండి. ఎప్పుడు ఏది అంత అవసరమో అవన్నీ ఈ గ్రంథం ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ గుర్తించాలి. ఇది శ్రద్ధ పాశ్చికమైనప్పుడే గురించి తెలుసుకుంటున్నామండి. అభ్యాసంతో మన శ్రద్ధ కూడా సహజము, నిశ్చితము అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క దానికి అర్థం చెప్పుకోకుండా ముందుకు పోలేకపోతున్నానండి. ఇలా నిత్య సాధనతో ఏమవుతుంది? అది సహజమవుతుంది. సహజం అంటే ఇంతకుముందు వివరించుకున్నాం. ఉన్నది ఉన్నట్టుగా దర్శించడం, ఇతరుల యొక్క జోక్యం లేకుండా ఉండడం, ఎటువంటి ఆర్టిఫిషియల్ లేకుండా, కృత్రిమత్వం లేకుండా స్వభావ సిద్ధంగా ఉండటం, అలా జరుగుతుంది. అంటే అభ్యాసంతో మన శ్రద్ధ కూడా అది సహజమవుతుంది, నేచురల్ అయిపోతుంది. అంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? ముందు చెప్పాడు, నిరంతరం సాధన వల్ల. అంటే దానిని ధ్యాస, నిధి ధ్యాస అని చెప్పాడు కదండి భగవద్గీతలో. దాని ద్వారానే నీకు సహజమవుతుంది. అప్పుడు నువ్వు ఈ ప్రకృతిలో, ఈ సమాజంలో, ఈ భౌతికంగా నువ్వు ఏది చూసినా, ఏది విన్నా అన్నీ కూడా భగవత్పరంగా అనుసంధానం చేసుకునే విధానం నీళ్ళు ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు అంతర్గతంగా ఆనందంగా ఉండగలుగుతున్నావు, బాహ్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నావు.
ఇది మహాత్ములు చేసింది. వెంకటేశ్వరరావు జైల్లో పడేశారు, సాజిద్ బాబాని జైల్లో పెట్టారు, సిద్ధార్థ స్వామిని కొరడాతో కొట్టారు. ఏమన్నారు? అంతా ఒకటిగానే భావించారు వాళ్ళు. నాకు బయట ఎలా ఉంటే ఎలా ఉంటుందో జైల్లో కూడా అలాగే ఉన్నట్లుగా ఉంటుంది అన్నాడు తాజుద్దీన్ బాబా. వెంకటేశ్వరరావులో అటువంటి మార్పు, ఎటువంటి మార్పు లేదు. అదేంటి సహజ సిద్ధం అంటే. ఆ స్థితి పొందాలి. అదే మానవ జీవిత సార్థకత. మానవ జన్మకు వచ్చిన తర్వాత సార్థకత చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకు చక్కటి అవకాశం భరద్వాజ మాస్టర్ గారు మనకి అందించారండి. ఇక్కడ సహజం గురించి వివరించుకున్నాము. మరి నిశ్చితం అన్నాడు పదాన్ని. నిశ్చితం అంటే ఏంటండి? నిశ్చితము ఏదో పక్కన పెట్టేయడమా అంటే? ఏదైనా కాదు సరే, శ్రద్ధతో కూడిన సూక్ష్మంగా, అంటే ఏదైనా విషయంపై శ్రద్ధతో వివరంగా దృష్టి పెట్టడమే నిశ్చితము. అది కూడా సాధ్యమైపోతుందండి. నిరంతరం అభ్యాసం ద్వారా సహజ న్యాచురల్గా ఉంటాము. ఆ న్యాచురల్ ఎలా ఉంటుంది? ఏ విషయం అయితే శ్రద్ధతో మనం అనుకుంటున్నామో దాని మీద వివరంగా దృష్టి పెట్టడానికి నిశ్చితం అనే ఈ అభ్యాసం అనేది మనకు సూచిస్తుంది. నిశ్చితము అనే దాన్ని చూడండి, అంటే మనం ఏ లక్ష్యం గతి మీద అనుకున్నామో ఆ లక్ష్యమే తీవ్రమైన తపన, ఆర్తి, ఆర్ద్రత, దృష్టి. అది ఏమిటండి? ఇవన్నీ ఆర్ద్రత, ఈ ఆర్తి అన్నీ కూడా సహజంగా ఉంటుంది, ప్రత్యేకంగా అనిపించదు. చూసే వాళ్ళకి ఏదో ఏమైతే పెద్ద కష్టంగా అనిపిస్తుంది కానీ అనుభవించే వాడికి అది మామూలే కదా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా పని ప్రారంభించే ముందు శ్వాసపై శ్రద్ధను కేంద్రీకరించి కొద్దిసార్లు ప్రశాంతంగా నిండుగా శ్వాస పీల్చుకుంటే మనకి సాధనకు ఉపయోగించడమే కాకుండా పనికి కూడా ఉపకరిస్తుంది. పని ప్రారంభించినట్టు ఏదైనా సరే సడన్ గా ఉద్రేకంగా చేయకుండా ప్రశాంతంగా కూర్చొని ఊపిరి ప్రశాంతంగా పీల్చుకుంటే ఆ పని సవ్యంగా ఉంటుంది. ఇది ఎప్పుడంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం చూడండి, లేదా బాధ్యతాయుతంగా మాట్లాడేటప్పుడు, లేకపోతే కోపంతో ఉండే మనిషితో మాట్లాడేటప్పుడు, మొదటి సందర్భాల్లో ఇటువంటి అలవాటు చేసుకుంటే, అంటే కోపం వచ్చినప్పుడు ఒకటిని లెక్క పెట్టమంటారు కొందరు. ఇక్కడ చెప్పాడు ఉచ్ఛ్వాస గమనించు, ఉద్రేకపడద్దు. ఎప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, ఆలోచించు. అలాగే మాట్లాడేటప్పుడు బాధ్యతతో మాట్లాడాలంటే కొంచెం శరీరంలోని ప్రక్రియని మన కంట్రోల్ ఉంచుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? విస్ఫోటనం జరుగుతుంది. ఆ విస్ఫోటనం వల్ల ఏమవుతుంది? అశాంతి కలుగుతుంది. అలాగే కోపంతో మాట్లాడే ఎలా ఉంటుంది? వాడు కోపంతో ఉన్నప్పుడు మనం కూడా కోపంతో ఉన్నామంటే ఏమవుతుంది? చిట్ ఫర్ ట్యాట్, దెబ్బకి దెబ్బ. దానివల్ల శాంతి అశాంతి ఆలోచించమంటున్నాడండి ఇక్కడ. ఆ సందర్భాల్లో నువ్వు కానీ అలవాటు చేసుకుంటే నీ మాటలు తూటాలుగా ఉండదు. చేతలు, ఆ చేతలు అంటే ఆ నడవడికలు అనేదంటే దుర్వినియోగం ఉండదు. అలాగే ఆలోచనలో ఏమరపాటు అనేది ఉండదు. ఇంతటి ప్రయోజనాలు ఉంటాయండి. ఇక్కడ మాస్టర్ గారు నిరంతరము నీ శరీరం మీద ఉండే జ్ఞానంతో అలర్ట్గా ఉండు. ఉన్నప్పుడు నీ మాటలు, చేతలు, తలంపులు అన్నీ కూడా తొందరపాటు లేకుండా ఉంటుంది. తద్వారా నీకు, నీ ఎదుటి వారికి ఎంతో ఉపయోగకరంగా, శాంతకరంగా, ఆనందమయంగా ఉంటుంది. అంటే దుడుకు స్వభావం వద్దు. ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే తొందరపడి ఒక మాట అనేసామనుకోండి, తిరిగి ఇంకా ఇబ్బంది, తిరిగి రాదు.
అలాగే చేతల్లో వచ్చిన అవకాశాలు చేదాచుకున్నాం అనుకోండి, తిరిగి అవకాశం రాదు. అలాగే మన ఆలోచనలో తప్పుడు అభిప్రాయాలు పెట్టి ఏర్పరచుకున్నాం, ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక వస్తువు మీద కావచ్చు, ఒక ప్రదేశం మీద కావచ్చు, ఇంకా అది చెరిగిపోదు. అందుకని ఈ విధమైన అభ్యాసం చేయమన్నాడండి. ఇది ఎదుటి వారికి తెలియాల్సిన అవసరం లేదండి. సాటి వారికి తెలియకుండా నువ్వు అంతర్ముఖలై ఈ సాధన చేస్తున్నప్పుడు వ్యర్థమైన ప్రలాపాల నుండి, ధ్యేయాన్ని మరిపించి అంటే లక్ష్యాన్ని మరిపించి విక్షేపాల నుండి మనం తప్పుకోగలుగుతాము. ఇది ప్రదర్శనకి అవసరం లేదండి. ఎవడి తెలియబడలే, ఎవడికి వాడు ఖాళీ సమయం ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కావచ్చు. సత్సంగంలో నేను రాలేకపోయాను, ఈ సమయంలో ఆ ఫంక్షన్లో కూర్చొని కూడా ఈ ధ్యాసతో ఉన్నప్పుడు, ఏది ఉచ్ఛ్వాసం ధ్యాసతో ఉన్నప్పుడు నీకు ఈ సత్సంగం యొక్క గుర్తొస్తుంది. అంటే ఏమిటి? వ్యర్థమైన ఆలోచనలు నీ మనసులో ప్రవేశించదు. నీ లక్ష్యం ఎప్పుడు ప్రతి క్షణము కూడా భగవత్పరంగా వెళ్ళడానికి ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నావో ఆ లక్ష్యానికి అడ్డు తొలగేవి ఏవి నీకు రావు, అవి తిరిగిపోతాయి. ఇది నిత్య జీవితంలో నువ్వు శృతి కలిగి ఉన్న సాధన వల్ల నీకు కలిగే ప్రయోజనాలు. దీనికి ఏకాగ్రత కావాలి. ఇది ఉత్తమ సాధకులు మొదటి మెట్టు మాత్రమే అనేది ఏకాగ్రత. సంపూర్ణమైన ధ్యానాన్ని పొందడానికి దీన్ని వినియోగించడం అంత తేలికేం కాదు. అంటే సంపూర్ణంగా ప్రతి క్షణము ఆ విధంగా తేలిక కాదు. అయినప్పటికీ దీన్ని విడిచిపెట్టకూడదు. అంటే ఎందుకు విడిచిపెట్టకూడదు అన్నాడు? చేయగా 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 అసంపూర్ణం సంపూర్ణం అవుతుంది. నువ్వు ప్రయత్నం చేయలేకపోయావు అనుకోండి, అసంపూర్ణతలనే నువ్వు ఉండిపోతావు. ఎందరో మహనీయులు చేశారు కండి, ఇదే లక్ష్య సాధనగా పెట్టుకున్నారండి వాళ్ళు. శరీరం మన స్వాధీనంలో ఉండే ప్రతి ఒక్క క్రియలకి ఇది ఆధారభూతం. కాబట్టి శరీరమే సంపూర్ణ అధికారాన్ని సాధించడానికి ఇది చక్కటి సాధనము. మనసు మీద కూడా అది, శరీరం కూడా మనకు పట్టు ఉండాలి. ఇది ఈ ఉపయోగం ఏంటి? లోచూపును పెంచుకోవడానికి ఇది సాధన. లోచూపు అంటే ఏమిటి? మనం గత వారాలంతా పెంచుకుంటున్నాం. అంటే ఏంటి? ఈ జగత్తు అశాశ్వతము, దుఃఖమయము, అనాత్మ అని గాఢంగా ప్రత్యక్షంగా గుర్తించే విధానమే మన సాయిశ్వరుడు మహాసాపతి లోచూపు కలవాడు అని పదం. అంటే ఏంటి? ఆ జగత్తంతా చూసుకోండి, ఇదంతా అశాశ్వతమైన అని నిరంతరము ఎరుకులో కలిగి ఉండు. అది గొప్ప సాధన. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అనిత్యత్వ సాగరం యొక్క ఆటుపోట్లు మనం గుర్తించవచ్చు. అనిత్యత్వము పోయిన వారం చెప్పుకున్నాం. అనిత్యత్వం అంటే ఏమిటని? అంటే ఏంటి? ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి మారుతూ ఉంటుంది. పుడుతుంది, పెరుగుతుంది, క్షీణిస్తుంది, మరణిస్తుంది. ఇది జీవిత సత్యం. ఇది సహజమైన లక్షణం. చెట్టు చూడండి, వ్యక్తి చూడండి, పరిస్థితి చూడండి, ఏది మారకుండా ఏది ఉండదు కదండి. అందుకని ఇప్పుడు అనిత్య సాగరం యొక్క ఆటుపోటును గమనిస్తా. ఒరే నిత్యము అనిత్యత సాగరము, సముద్రం, ఆటుపోటును గుర్తిస్తావు. ఆటుపోటును గుర్తించినప్పుడు ఆటుపోటును అధిగమించగలుగుతాం. అప్పుడు జీవితంలో మనం జరిగే ప్రతి ఒక్క మార్పుని అంగీకరించగలుగుతాం. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలుగుతాం. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా చేయగలుగుతామో జీవితం అద్భుతమైన మరింత విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది. అర్థవంతంగా జీవించిన వాళ్ళం అవుతాం. అప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ఏది? లోచూపు, లేకపోతే స్మృతి, ఏదైనా కావచ్చు కాక. ఎప్పుడైతే గుర్తిస్తామో చూడండి ధైర్యం ఉంటుంది. అంటే ఇది ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించు. భగవంతుడు మనం ఏ పరిస్థితుల్లో ఉంచితే అది భగవంతుని ప్రసాదంగా భావించు. అది మనం భగవంతుని వరంగా భావించు. కష్టమైన, సుఖమైన, దుఃఖమైన,
సంతోషమైంది. అది భగవంతుడి వరం. అప్పుడేమవుతుంది, శరీరం యొక్క నిజతత్వం తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది అన్నాడండి. నిజతత్వము పదాలు పడేస్తాం. నిజతత్వము అంటే ఏమిటి? సత్యము, వాస్తవానికి దగ్గరగా ఉండేది, వాస్తవానికి అనుగుణంగా ఉండేది, అది నిజతత్వం. దాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపకరిస్తుంది. ఈ శరీర ప్రక్రియలకు ఇది ఒక ప్రతినిధిగా కలసవచ్చు. ఏది? నిజతత్వం తెలుసుకోవడం ఒక ప్రతినిధి. అప్పుడు ఆ నిజతత్వం శరీరంలో యొక్క అనిత్యత్వం, అనిత్యతత్వం అంటే ఇప్పుడు చెప్తున్నా అనిత్యత్వం అని అది తెలియజేస్తుంది, అది కనిపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. అది మన ఊపిరితిత్తులో అంటే శరీర అనారోగ్యాన్ని హరించేస్తుంది. అంటే శ్వాస సంబంధమైన వ్యాధుల్ని అరికట్టుతుంది. మనం శరీరానికి జీవింపజేసే ఆ గాలి ద్వారా వ్యక్తిత్వరహితమైన శక్తుల చేత జీవింపజేయబడుతుంది. వ్యక్తిత్వరహితమైన శక్తుల చేత జీవింపజేయబడుతున్నది. అంటే చూడండి, వ్యక్తిత్వము అనేది ఉండదు, అంటే నేను అనేది ఉండదు. అది గుర్తొస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. శరీరం ఇటు క్రియల సముదాయం. ఏది? ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఈ క్రియలన్నీ కూడా ఇవి శరీరం యొక్క సముదాయం. వాటికి అన్యమైనది అంటే దానికి వ్యతిరేకమైనది వస్తుత్వము, దానికి లేదని ఆ గాలి యొక్క తత్వము నిరూపిస్తుంది. ఇక్కడ వస్తుత్వం లేదు, ఉండే నిజత్వమే. ఆ నిజత్వమే పంచభూతాల యొక్క స్వరూపము అని నీకు నిరూపణిస్తుంది. ఇది వివిధ అవయవాల మీద ఆధారపడడం వల్ల, జీవశక్తి శ్వాసపై ఆధారపడడం వల్ల అట్టి పరిస్థితుల కూడికే ఈ శరీరము. అంటే ఏంటి? ఈ ప్రకంపనలు ఇవన్నీ కూడా ఏమిటంటే ఆ శ్వాసపై, అంటే గాలి మీద. గాలి లేకపోతే మనం హృదయంలో ఏది ఉంటుందండి? కాబట్టి ఆ గాలే చూపు కదలిక, వినికిడి, మాట, చేతులు అన్నీ కూడా ఆ గాలే అన్ని ప్రాణంలో ఉంది అనే ధ్యాస అలా కలిగినప్పుడు నేనంటే ఈ శరీరం కాదరా నాయనా, కాబట్టి ఈ శరీరం మీద భ్రాంతి పక్కన పెట్టు, శరీర భ్రాంతి వదిలిపెట్టి నిజతత్వం మీద ఏదైతే ఉందో దాన్ని గుర్తించు, అంటే వాస్తవాన్ని తెలుసుకో అనే భావం ఈరోజు తెలియజేశాడు ఆయన. ఒక పేజీనే కావచ్చు, కానీ దీని అంతర్గతంగా ఉన్న భావాన్ని మనం గుర్తించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ రోజు మనం చేసే ప్రయత్నంలో ఏంటి? నిరంతరం శరీర ప్రక్రియను కూడా గమనించు, ఆ శరీర ప్రయాణాన్ని గుర్తించినప్పుడు మన మాటల్లో కానీ, చేతల్లో కానీ, తలంపులో కానీ తొందరపాటు నిర్ణయాలు ఉండవు. వ్యర్థమైన ప్రలాపాల నుంచి బారిన మనం పడం. మన ధ్యేయం పట్ల శ్రద్ధ కలుగుతుంది, దానికి అడ్డు వచ్చేవన్నీ తొలగిపోతుంది. అంటే పాక్షికంగా కొంత చేసినప్పటికీ కూడా నీకు తృప్తి, శాంతి కలుగుతుంది. అలా చేయగా నువ్వు సంపూర్ణమైన సాధన ప్రక్రియలో నువ్వు సహజంగా నిలబడగలవు. దానికి లోచూపు అనేది కావాలి. అంటే ఏంటి? ఈ ప్రపంచం అశాశ్వతం అనే దాన్ని నిరంతరం గుర్తులో ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే నువ్వు నిజతత్వానికి నువ్వు శరీర దగ్గర కాగలవు. అప్పుడు సహజమైన వనరులు ఎలా అయితే ఏర్పడుతుందో అలాగే సహజమైన భావాలు, సహజమైన ఆలోచనలు, సహజమైన భావోద్వేగాలు అంటే ఏంటి? సహజంగా ఉండాలి. అది కోపం కావచ్చు, రాగం కావచ్చు, అన్ని కూడా తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండకూడదు అన్నమాట. మన జీవితమే సహజమవుతుంది. ఆ సహజమే స్వతహాగా ఉంటుంది, సహేతుకంగా ఉంటుంది,
సాధారణంగా ఉంటుంది. ఆ సాధారణత్వంలో జీవించడమే మనిషి నేర్చుకోవలసిన జీవిత విధానం. సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని వెంకటేశ్వర చెప్పినట్టుగా దానికి ముందు సత్యము, ధర్మము. ఈ ఐదింటి మీద ఎప్పుడైతే నువ్వు శృతిలో ఉంటుందో, శృతి పదంలో నిలబడుతుందో, నీ జీవితం, మన జీవితం ఆనందమయంగా, ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. సమతుల్యంగా ఉండడానికి దోహదపడుతుంది. గాఢంగా ఉండడానికి సహకరిస్తుంది. సూక్ష్మంగా దాని విషయాన్ని గ్రహించడానికి సూచిస్తుంది. తద్వారా మనలో హార్మోన్స్ చెప్పుకునే డోపమైన్, సెరోటినిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు ఇట్లాంటి ఉత్పత్తి అయ్యి మన మనసు ఆనంద సాగరంలో ప్రయాణం సాగించగలము. అది ఈరోజు మాస్టర్ గారు మనకి ఈ ఒక పేజీ ద్వారా మనకు అందించిన గొప్ప ఆనంద తత్వము అని మనం భావిస్తూ స్వస్తి. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि।